సంఘమును గురించినటువంటి సిరీస్ ఆఫ్ మెసేజెస్ మనం నేర్చుకుంటూ వస్తున్నాం. సంఘము ఆది సంఘం ఎలా ఉందో దాన్ని చూస్తూ వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ ఫ్యూ లెసన్స్ ఫ్రమ్ ద ఎర్లీ చర్చ్ అండ్ ఎర్లీ బిలీవర్స్, లేదంటే ఫస్ట్ కన్వర్ట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. వాళ్ళు సంఘంగా ఎలా ఏర్పడ్డారు అక్కడి నుంచి మనం నేర్చుకుంటూ వాళ్ళు ఏ ఏ విషయాల్లో తమను తాము డెడికేట్ చేసుకొని ఎడతెగక కమిటెడ్గా ఉన్నారు అనే విషయాలు మనం స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఈ మెసేజెస్ సిరీస్లో లాస్ట్ మెసేజ్ మనము నేర్చుకోబోతున్నాం కాబట్టి ఒక్కసారి ఇంతవరకు మనం నేర్చుకున్నవన్నీ కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు రివైజ్. ఓకే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో నుంచి 2వ అధ్యాయం 37వ వచనం నుంచి 42వ వచనాన్ని మన కీ టెక్స్ట్గా మనము తీసుకున్నాం. అక్కడ ఆది అపోస్తలులు సువార్తను ప్రకటించినప్పుడు వారు చెప్పినటువంటి వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యము వారి హృదయంలో గుచ్చబడింది. అంటే అరే మేము ఉండాల్సిన విధానం ఇది కాదు కదా అని వాళ్ళ లోపల ఒకలాంటి రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆ రియలైజేషన్ స్టార్ట్ అయిందో వారు వాక్యాన్ని అంగీకరించిన వారు విశ్వసించి రక్షణ పొందారు. వారందరూ కూడా ఆ దినమున ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని సిరీస్ ఆఫ్ థింగ్స్ జరిగాయి. ఏంటి అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు, ఆయన సువార్తను ప్రకటించారు, ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమున తిరిగి లేచారు, ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయారు. ఇంకొక ఇన్సిడెంట్ మిగిలి ఉంది, ఆయన తిరిగి రానై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చేయవలసిందంతా చేసేసిన తర్వాత ఇప్పుడు శిష్యులు ప్రారంభించారు. ఏంటి? ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం వారు వెళ్ళి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. సువార్తను ప్రకటించక వాక్యము వినిన వారు, ఈ మాట నేను ప్రతిసారి నొక్కి వక్కాణిస్తున్నాను, రక్షణ ఎక్కడ ప్రారంభమవుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త వినటం నుంచి ఆరంభమవుతుంది. సాధారణంగా రక్షణ కార్యక్రమం అనేటటువంటిది వీటన్నిటి గురించి సాక్ష్యాలు ఏం చెప్తారు? నాకు కడుపు నొప్పి తగ్గింది, జ్వరం తగ్గింది, లేకపోతే రోగం తగ్గింది, అప్పులు పోయాయి, అప్పటి నుంచి నేను దేవుడిని నమ్ముకున్నాను. రక్షణ ఇలా ఆరంభం అవ్వదు. ఇవన్నీ నిన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు వైపుకు ఆకర్షిస్తాయేమో కానీ రక్షణ మాత్రం ఆయనను గూర్చిన సువార్త అనగా ఏంటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు స్పష్టంగా రాస్తున్నాడు. లేఖనముల ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాను, లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున తిరిగి లేచాడు, అదే లేఖనాల నెరవేర్పుగా ఆయన తిరిగి రానయ్యున్నాడు. దిస్ ఇస్ ద గాస్పుల్. ఈ సువార్తని వారు ప్రకటించి అయ్యలారా, ఇటువంటి క్రీస్తును మీరు సిలువ వేశారు, మీరు సిలువ వేసిన ఈ యేసే క్రీస్తు అని మొదట వాక్యం ప్రకటించబడింది. వాక్యము ప్రకటించబడింది, వాళ్ళు వాక్యాన్ని విన్న వాళ్ళ హృదయములో గుచ్చబడింది. అంటే ఏంటి? ఎప్పుడు గుచ్చబడుతుంది? ఎప్పుడు పొడవబడుతుంది? అరే ఈ విన్న దాని ప్రకారంగా నేను లేనే అనిపించినప్పుడు పొడవబడి అయ్యలారా మేమేం చెయ్యాలి అన్నారు. సింపుల్. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచుము. నంబర్ 1, మీ పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుము, పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. ఇక్కడ కొన్ని విషయాలు జరుగుతున్నాయి, వాటిని నేను ఒక లైన్లో చెప్తాను. వాక్యం ప్రకటించబడింది, వాళ్ళు విన్నదాన్ని అంగీకరించిన వారు రక్షణ పొందారు. పాపక్షమాపణ నిమిత్తం వారు నీటిలో బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకున్నారు. ఇప్పుడు వీరందరూ ఒక చోట సంఘముగా చేర్చబడ్డారు. దే స్టార్టెడ్ లివింగ్ ఆ కమ్యూనిటీ లైఫ్ విత్ కామన్ ఇంట్రెస్ట్ అండ్ విత్ కామన్ డిజైర్స్, విత్ కామన్ షేరింగ్. వారందరూ కూడా పంచుకుంటూ, ఇక్కడ మనం సింపుల్గా చూస్తే ఇక్కడ ఏం స్టార్ట్ అయింది అని అంటే క్రీస్తు సంఘం యొక్క ఆరంభము. ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ లైఫ్, క్రైస్తవ సంఘ జీవితం ఎలా ఉండాలి? ఇక్కడ టోటల్గా మనం ఏం చూస్తాము అని అంటే క్రైస్తవ సమాజం యొక్క సహవాసం చూస్తాం మనం. అంతే. ఇట్ ఈస్ అ ఫెలోషిప్ అండ్ కమ్యూనిటీ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. ఇక్కడ ఈ సంఘంలో వీరు 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో ఎడతెగక ఉండిరి అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో దే డివోటెడ్ దెమ్సెల్వ్స్ అంటే
వారు తమను తాము దానికి అప్పగించుకున్నారు. దే కమిటెడ్ దెమ్సెల్వ్స్ టు దీస్ 4 థింగ్స్. వీటిలో మొట్టమొదటిది అపోస్తలుల బోధ, రెండవది సహవాసము, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ప్రార్థన. ప్రార్థన చేయటం యందు ఎడ తెగక ఉండిరి. ఓకే, ఒక్కసారి నేను మళ్ళీ ఈ విషయాలన్నీ కూడా చాలా స్ట్రైట్గా క్విక్గా నేను చెప్పి ఈరోజు మనం పాఠంలోకి మనం ముందుకు వెళదాం. అపోస్తలుల బోధ. మొట్టమొదట ఈ అపోస్తలుల బోధ అన్నప్పుడు మనము అపోస్తలులు అంటే ఎవరు, ఈ విషయాన్ని మనం కొంచెం నేను మీకు క్విక్గా వివరిస్తాను. ఎందుకనంటే ఈ రోజుల్లో అపోస్తలులను పేరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అపోస్తలులను బిరుదు పెట్టుకొని పిలిపించుకునే వాళ్ళు ఉన్నారు, అపోస్తలులం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ మనం విడగొట్టడం కోసం స్ట్రైట్గా సింపుల్గా మనం నేర్చుకుందాం. అపోస్తలులు అంటే ఎవరు? బైబిల్ ప్రకారంగా, సంఘ చరిత్ర ప్రకారంగా 3 రకాల అంటే 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని అపోస్తలులుగా మనం పరిగణించవచ్చు. నంబర్ 1, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కళ్ళారా చూసినటువంటి మొదటి ఆది అపోస్తలులైన 12 మంది. ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా మిస్ అయ్యాడు, ఇదంతా మనకు తెలుసు. ఆ ఇస్కరియోతు యూదా స్థానంలో మత్తీయాను ఎన్నుకోవడానికి కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి పారామీటర్ ఏంటి అని అంటే, ప్రభువుతో కూడా ఉండి ఆయన చేసిన కార్యములను కళ్ళారా చూసినవాడు. కాబట్టి మొట్టమొదటి కేటగిరీ ఆఫ్ అపోస్తలులు ఎవరు అని అంటే ఆ 12 మంది. ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తుతో అతి సాన్నిహిత్యంగా ఉండి ఆయన చేసిన క్రియలు మేము కన్న వాటిని విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము అన్నారు చూసారా, ఆ 12 మంది. ఇకపోతే క్రైస్తవ సమాజానికి లేదా సంఘానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నెరవేర్చిన కార్యాలని ఆధారం చేసుకొని తండ్రి అయిన దేవుని వలన అనుమతించబడి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి సంఘానికి కొంత బోధను తీసుకొని వచ్చినటువంటి ఈ యూదా ఇలాంటి వారు, అంటే మనకు బోధన తీసుకొని వచ్చినటువంటి వారు కూడా అపోస్తలులే. వీరుగాక సంఘ చరిత్రలో కనుక మనం చూస్తే అపోజల్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే సెంట్ అవుట్ అని అర్థం. దానికి లిటరల్ అండ్ స్ట్రైట్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మిషనరీ. మన రాజమండ్రిలో చాలా విచిత్రమైనటువంటి పదంకి మిషనరీ అనే పదం వాడబడుతుంది. ఏంటి అని అంటే, ఎవరికైతే ఫారెన్ ఫండ్స్ ఉండి హాస్టళ్ళు చర్చిలు నడిపిస్తారో వాళ్ళని మిషనరీలుగా పిలుస్తారు. ఇది చాలా రాంగ్. ఇది దట్స్ నాట్ ఎట్ ఆల్ అ కరెక్ట్ మీనింగ్. అండ్ ఇంకొకటి ఉంది, ఒకటి కంటే ఎక్కువ సంఘాలు ఉంటే అపోస్తలులు అని పేరు పెట్టుకుంటారు. ఇవేవి కాదండి. సంఘ చరిత్రలో కానీ నేడు కానీ అపోస్తలులు అంటే అర్థం ఏంటంటే పంపబడినవాడు అని అర్థం. సెంట్ అనమాట, పంపబడినవాడు. ఎవరు పంపబడినవాడు? ఎందుకు పంపబడ్డాడు? హీ వాజ్ సెంట్ బై గాడ్ ఆన్ అ మిషన్. MISSION, మిషన్. ప్రభువు చేత ఆయన పని నిమిత్తము పంపబడినవాడు. ఇప్పుడు చెప్పండి, అపోస్తలుడు ఎవరు? యు అండర్స్టాండ్? 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్. మొదటి ఆ 12 మంది శిష్యులు సంఘానికి బోధను అందించడానికి ప్రభు చేత అనుమతించబడినటువంటి వారు. ఇప్పుడు పంపబడిన వారు అంటే ప్రభు చేత పంపబడిన వారు. పిలువబడిన వారందరూ కూడా సంఘముగా, పిలువబడిన వారందరూ విశ్వాసులుగా ఉన్నారు. చేర్చబడిన వారంతా సంఘముగా ఉన్నారు. పంపబడిన వారంతా అపోస్తలులు. అంటే అండి మరి నేను అపోస్తలుడు అని పెట్టుకోవచ్చా? అది నీ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. ఇవన్నీ అవసరం లేనివి. బిరుదులు, ఈ యొక్క టైటిల్స్ అనేటటువంటి అవసరం లేని విషయాలు. ఈ అపోస్తలులు తీసుకొని వచ్చింది నెక్స్ట్ అపోస్తలుల బోధ. ఏంటండి అపోస్తలుల బోధ? మనకు దగ్గర ఎవరో చెప్తా ఉంటే వింటా ఉన్నాను ఒక మీటింగ్లో. అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఇచ్చిన బోధ, అపోస్తలుడైన పౌలు గలతీయులకు ఇచ్చిన బోధ, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు ఇచ్చిన బోధ అని చెప్తున్నాడు. అసలు అపోస్తలుల లిస్టులో పౌలు లేనే లేడు. ఏది ఆ అపోస్తలుల కాలం 2వ అధ్యాయంలో అప్పటికింకా పౌలు లేడు. అక్కడే అపోస్తలుల బోధ అనేటటువంటి ప్రస్తావన ఉంది. మరి అపోస్తలుల బోధ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తున్నాను, మళ్ళీ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ద హోల్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ఆ ఓల్డ్ టెస్టమెంట్ యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడినటువంటి గాస్పల్స్ అండ్ వాటి యొక్క ఇన్స్ట్రక్షన్స్, వాటిలో నుండి అపోస్తలులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. దిస్ ఈస్ అపోస్తలుల బోధ. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ద బైబిల్.
అంటే ఇదిగాక నీవు నేను కానీ పరలోకమందున్న దూత కానీ వేరొక టీచింగ్, వేరొక ఇన్స్ట్రక్షన్, వేరొక బోధ తీసుకొని రావడానికి వీల్లేదు. నేను కానీ మరొకరు కానీ వారు ఎంత పెద్దవారు కానీ ఎంత ప్రముఖులైనటువంటి వారు కానీ ఏదైనా ఒక బోధని, ఒక టీచింగ్ని, ఒక డాక్టరీని, ఒక ఇన్స్ట్రక్షన్ని ఇది ఇంతే ఇలాగుండాలి అని అంటే బైబిల్లో ఉందా? నంబర్ 1 బెరయా క్రైస్తవులాగా బైబిల్లో ఉందా అని చర్చించాలి. ఉంటే ఉంది కానీ అలాగే ఉందా అని లేఖనాలు పరిశోధించాలి. సో లేఖనాల సారాంశాన్ని మేము ఉపదేశించడానికి ఉన్నాం కానీ మాకు నచ్చినటువంటి, ప్రజలు మెచ్చినటువంటి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఎవరికీ అనుమతి లేదు. ఇది అపోస్తలుల బోధ. రెండవది సహవాసము. ఈ ఆర్డర్ ఉంది కదా అని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, కానీ ఒక దానిలోంచి ఒకటి పుట్టే అవకాశం ఉంది. ఎప్పుడైతే బోధ సరిగ్గా ఉంటుందో ఆ బోధ కమ్యూనిటీ లైఫ్కి మనల్ని లీడ్ చేస్తుంది. అంటే సహవాస జీవితానికి ఒంట్రాస్ కోతిలాగా మూలగూర్చున్నటువంటి ఒక కాకిలాగా క్రైస్తవుడు జీవించడానికి వీల్లేదు. యూనో కమ్యూనిటీ లైఫ్లో ఏముంటాయి? అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. కమ్యూనిటీ లైఫ్లో ఏముంటాయి? హర్ట్స్ ఉంటాయి. కమ్యూనిటీ లైఫ్లో ఏముంటాయి? జాయ్ ఉంటుంది. కమ్యూనిటీ లైఫ్లో ఏముంటుంది? కామన్ షేరింగ్ ఉంటుంది. కమ్యూనిటీ లైఫ్లో బాధలు, సుఖాలు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా ఒకరివి ఒకరు పంచుకోవడం, ఒకరి కొరకు ఒకరు నిలబడడం, ఒకరి వలన ఒకరు ఆదరణ పొందడం, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడము, మీరు మీ పనులు మాత్రమే కాక ఇతరుల పనులను కూడా మీరు సహాయం చేయడము, ఇదంతా ఉంటుంది. ఇదన్నమాట. అంటే ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరికొకరము అనే జీవితం. నాకు అవసరం ఉన్నప్పుడు ఎవడో ఒకరిని పట్టుకోవడం, లేకపోతే ఎవరికైనా అవసరం అంటే నేను అందుబాటులో కాదు. కనెక్షన్ ఉంటుందన్నమాట. ఇట్స్ అ నెట్వర్కింగ్ లైఫ్, ఇట్స్ అ కమ్యూనిటీ లైఫ్, సహవాసము. ఇక ఆ తర్వాత రొట్టె విరుచుట అనేది ఉంది. మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. ఈ రొట్టె విరుచుట కూడా క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి ఒకే ఒక ఆచారం అని చెప్పానే. ప్రతిసారి ఆ ఆచారం కాకపోవచ్చు. ఒక నలుగురు కలిసినప్పుడు అరే మనమంతా సహవాసంలో ఉన్నాం, మనమంతా పరిశుద్ధులమైనటువంటి మనము పరిశుద్ధుడైనటువంటి ప్రభువుతో పరిశుద్ధ సహవాసాన్ని కలిగి ఉంటున్నాం కాబట్టి మనం భోజనం చేసే ముందు మరి ఆయన జ్ఞాపకం చేసుకుందామా అని వాళ్ళు రొట్టె విరిచి ద్రాక్షరసను పుచ్చుకొని ప్రభు యొక్క మరణ పునరుద్ధారణ జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత అందరూ కలిసి భోంచేయుట. ఇది కూడా బైబిల్ గ్రంథంలో కలిసి భోంచేయడాన్ని రొట్టె విరుచుట అని రాయబడి ఉందని పోయిన వారం మనం నేర్చుకున్నాం. కాబట్టి బైబిల్లో రొట్టె విరుచుట అని రాయబడిన ప్రతి సందర్భము ప్రభు రాత్రి సంస్కారం కాదు. ప్రభువు కూడా ఆ రాత్రి ఏదో ప్రత్యేకంగా పరలోకం నుండి డింగ్ అని ఒక రొట్టెని, ఆ డంగ్ అని ఒక ద్రాక్షరసం తీసుకురాలే. వారందరూ భోజనం చేయుటకు కూర్చుండినప్పుడు ఒక యూదయ కుటుంబ పెద్దలాగా ఆయన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకి భోజనం వడ్డిస్తున్నాడు. బా, ఎంత మంచి చిత్రం అండి అది. ఎక్సలెంట్ సీన్. ఒక కుటుంబ పెద్ద లేదా ఒక పరిచర్య పెద్ద కూర్చొని ఆ ఇంట ఉన్న వారందరికీ, ఆ పరిచయలో ఉన్న వారందరికీ సమకూర్చే స్థితిలో నేనున్నాను, సమకూర్చవలసిన వాడను నేను, పంచి ఇవ్వవలసినటువంటి వాడను నేను. ఇదే మనస్తత్వంతో అపోస్తలుడు పౌలు కూడా అంటాడు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు మీ కొరకు ఏదైనా వరమును నేను తేవలనని అపేక్షించుచున్నాను. అలాగే అదే పౌలు కొరింథీయులకు రాసినప్పుడు అంటాడు, తండ్రులే కానీ పిల్లలు తల్లిదండ్రులకు సమకూర్చవలసిన అవసరం లేదంట. అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ద పేరెంట్స్ who has to provide to the family. If you are a head of your institution, you are the parent for that institution. If you are the head of the family, you are the parent of that family. అంటే దాని అర్థం ఏంటి? You have to work, you have to win the bread, and you have to provide, you have to supply. ఎవరికి ఏమి కావాలి, ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, అవంతా. ఎందుకో తెలుసా? అలా పంచగలిగినటువంటి తండ్రికి, అలా పంచి ఇవ్వగలిగినటువంటి కుటుంబ పెద్ద, పరిచర్య పెద్ద, సంస్థ పెద్ద, కంపెనీ పెద్దకే ఎవరు ఏంటో, ఎవరికి ఏం కావాలో, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో అవన్నీ అర్థమవుతాయి అని అర్థం. ఉదాహరణకి ఏదైనా ఒక ఆహార పదార్థం తయారు చేసాం, కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి, ఆ వ్యక్తి యొక్క డైజెస్టివ్ సిస్టము లేకపోతే హెల్త్ కండిషను నాకు అర్థమైతే ఈ వస్తువు తినొచ్చా తినకూడదని నేను డిసైడ్ చేస్తాను. పంచివ్వడం అంటే ఏదో హోటల్లో సప్లై చేస్తానంటే అలా కాదు.
ఎప్పుడైతే కుటుంబ పెద్ద పంచి ఇస్తున్నాడో ఎవరి ఇష్టాలేంటి, ఎవరి ఆశలు, ఎవరి కోరికలు ఏంటి, ఈ సమయంలో ఎవరెవరు ఎటువంటి కండిషన్లో ఉన్నారు, ఇదంతా నాకు క్షుణ్ణంగా తెలుసు అని కుటుంబ పెద్ద అక్కడ డిక్లరేషన్ ఇస్తున్నాడు. సో ఇట్స్ అ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రేక్ ద బ్రెడ్. రొట్టె విరిచి అని అంటే ఈ రొట్టెను నా కష్టార్జితంతో నేను సంపాదించాను, నా చేతులతో పిసికి కాల్చి నేను సాక్రిఫిషియల్గా తయారు చేశాను, దీన్ని విరిచి మీకు అందరికి నేను పంచుతున్నాను. ఇప్పుడు ఏమైందో తెలుసా, అందరిలో కూడా ఇతని కష్టార్జితం యొక్క ఫలితం ఉంది. అందరూ కూడా ఇతను ఉప్పు తింటున్నారు, అందరి మీద ఇతను బాధ్యత తీసుకుంటున్నాడు. యాక్చువల్గా అక్కడ మెసేజ్ అది కేవలము ప్రభురాత్రి సంస్కారం గురించినటువంటిది కాదు. అది చేసిన తర్వాత ఇది కూడా చేశారు. ఇప్పుడు 4వ విషయం, వారు ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారు. ఇక్కడ నేను కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను. అపోస్తలుల కార్యాన్ని వైద్యుడైన లూకా రాశాడు. ఇది మనందరికీ తెలుసు. ఈ అపోస్తలుల కార్యముల ఆరంభాన్ని మనం గనక అధ్యయనం చేయాలి అనంటే లూకా సువార్త యొక్క ముగింపులోకి మనం వెళ్ళాలి. చాలాసార్లు మనకేం బోధిస్తారు అని అంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేయగానే శిష్యులందరూ చెల్లాచెదరైపోయి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయి కొండల్లో గుట్టల్లో దాక్కున్నారు మౌనంగా అని బోధించేవాళ్ళు ఉన్నారు. శిష్యులందరూ పారిపోయి ఆ మేడగదిలో ఆ 50 రోజులు ఆ 120 మంది శిష్యులు దాక్కున్నారు. కాదు, ఆ పర్టిక్యులర్ రోజున వారందరూ మేడగదిలో ఉన్నారు. ఏ రోజున? పెంతెకొస్తు అను పండుగ దినమున. కానీ అంతకంటే ముందు వాళ్ళు అలా లేరు. తెలుసా ఎలా ఉన్నారు? ఒక్కసారి లూకా సువార్తలోనికి వెళదాం. యేసుక్రీస్తు వారి యొక్క మరణము, పునరుద్ధానము, పునరుద్ధానానికి ఆరోహణానికి మధ్యలో 40 దినములు ఆయన వారి మధ్యలో ఉండి అనేక రుజువులను తాను సజీవుడనని చూపించుకుంటూ ఆయన ఎమ్మాయి మార్గంలో మొదలుపెట్టినటువంటి పరిచర్య 40 రోజులు ఆయన కొనసాగించారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం చదువుతున్నాను. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయను. ఆ తర్వాత ఏం జరిగింది? మీ దగ్గర అంటే మీ అందరి దగ్గర అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆహా, గీహా ఇవన్నీ ఉంటాయి కదా, ఓటీటీలు ఉంటాయి. అవన్నీ మాకు తెలియదు అనకండి. దీంట్లో నెట్ఫ్లిక్స్లో ఏడి అని ఒక మూవీ ఉంటుంది. మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే కొంచెం ఓర్పు సహనం అవసరం. ఎందుకంటే అది బైబిల్ మూవీ కాబట్టి బోరు కొట్టే అవకాశం ఉంది. తర్వాత అది తెలుగులో కూడా ఉండదు, ఇంగ్లీష్లో ఉంటుంది. ఆఫ్కోర్స్ సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకోవచ్చు. యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాల తర్వాత ఆది క్రైస్తవులు, ఆది సంఘము, ఆది విశ్వాసులు ఎలాంటి జీవితాన్ని జీవించారు, ఎటువంటి డిఫికల్టీస్ గుండా వెళ్ళారు, ఎలాగ స్వార్థను స్ప్రెడ్ చేశారు, చక్కని అంటే మనల్ని ఒక్క క్షణం అలా మనల్ని హిస్టరీలోకి తీసుకుని వెళ్ళిపోద్ది. మీకు ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. దాని పేరు ఏడి. ఓకే, ఆ మూవీ పేరు ఏడి. ఓకే, ఇట్స్ అ సిరీస్. సారీ, మూవీ కాదు, ఇట్స్ అ సిరీస్. ఇప్పుడు చూద్దాం బైబిల్లో ఏం జరిగిందో చూద్దాం. 52వ వచనం, వారు ఆయనకు నమస్కారము చేసి నంబర్ 1 మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, ఎక్కడ కూడా అయ్యో మా నాయకుడు చచ్చిపోయాడు, మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అనేటటువంటి ఏడుపు వాళ్ళ లోపల లేదు. డిసైపుల్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఆయన వెళ్ళిపోవడం బట్టి వాళ్ళు మహా ఆనందంతో ఎక్కడికి వెళ్ళారు? ఎవరి ఇళ్లకు వాళ్ళు చెదరిపోలేదు. యెరూషలేము, ఎక్కడైతే యేసుక్రీస్తు అని పట్టుకున్నారో, ఎక్కడైతే యేసుక్రీస్తు వారిని మీకు వ్యతిరేకత వచ్చిందో, ఎక్కడైతే యేసుక్రీస్తు వారిని సిలువ వేశారో, ఎక్కడైతే యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డారో, ఎక్కడైతే యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యారో వాళ్ళ కళ్ళ ముందు, అదే యెరూషలేమునకు మళ్ళీ వెళ్ళారు. యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక, వాళ్ళు పారిపోలేదు, దాక్కోలేదు, భయపడి మేడగదిలో ముసుగేసుకొని కూర్చోలేదు. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. గాట్ ఇట్? ఎక్కడికి వెళ్ళారండి? పారిపోలేదు, దాక్కోలేదు, మేడగదిలో మోకరించి ప్రార్థన చేయడం లేదు. వాళ్ళు యెరూషలేముకు వెళ్ళారు, ఆనందంతో ఉన్నారు, వాళ్ళని దుఃఖముఖులుగా లేరు. యెరూషలేముకు వెళ్ళిన వాళ్ళు ప్రతి దినము ఎడతెగక దేవాలయానికి వెళుతున్నారు. దేవాలయానికి వెళ్ళి అందరితో పాటు ప్రైజ్ అండ్ వర్షిప్లో, వర్షిప్ సర్వీస్లో
పాలు పంపులు పొందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి అపోస్తల కార్యములు ప్రారంభమైంది. ఈ మొదటి అధ్యాయంలో మళ్ళా అదే థియోఫిలాను ఉద్దేశించి లూకా పత్రిక రాస్తూ ఏమంటాడు అని అంటే, ఇప్పుడు మేమందరం ఇక్కడ ఉన్నాం కదండి, అసలు వాస్తవానికి ఏం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు వారు ఆరోహణం కాకమునుపు ఆయన 40 దినములు మాతో పాటే ఉండి తాను సజీవుడను అని రుజువుపరచుకోవడానికి మా ముందు అనేక కార్యాలు చేసి మాతో పాటు కలిసి ఆయన జీవించి భోజనం చేసి పానం చేసి ఆయన మాకు ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు. ఏంటి అని అంటే, నేను మీకు అప్పగించిన పనిని చెయ్యాలి అని అంటే మీ స్వశక్తి వలన ఇది అవ్వదు, మీకు పై నుండి శక్తి కావాలి. దీని గురించే పాత నిబంధన గ్రంథంలో నా తండ్రి వలన వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానాన్ని నేను మొన్నటి వరకు నేను మీకు రిమైండ్ చేస్తూ ఉన్నాను. ఆ వాగ్దానాన్ని మీరు పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి నేను మీకు అప్పగించిన సత్క్రియలు నా వలే లేదా తండ్రి కోరిన విధానంగా అంత ప్రభావవంతంగా చేయడానికి ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దగ్గరుండి నడిపిస్తాడు అని వాళ్ళతో చెప్పాడు. చెప్పిన తర్వాత మేమందరం మా పనులు మేము ఇలా ఉంటూ ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకుంటూ పెంతెకొస్తు అనే పండుగ దినమున మేమందరం ఒక చోట కూడి ఉండగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము అని థియోఫిలాతోటి లూకా రాస్తూ ఉన్నాడు. ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన జరిగిన తర్వాత వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చిన కార్యాన్ని వీరు పరిశుద్ధాత్మ సహాయముతో లోకానికి ప్రకటించడం ప్రారంభించారు. దిస్ ఈజ్ గాస్పెల్ షేరింగ్. ఈ వాక్యము విన్నవారు వారి హృదయములో గుచ్చబడి అయ్యలారా మేమేమి చేతుము అని అడిగితే, అప్పుడు మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరందరూ కూడా బాప్తిసం పొందండి. ఎవరు వీళ్ళు? వాక్యము విని అంగీకరించిన వారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీటి బాప్తిసం పొందుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? పరిశుద్ధాత్మను వరమును పొందారు. ఆ తర్వాత వీరందరూ ఏమయ్యారు? ఒక్క చోట చేర్చబడ్డారు. దేర్ బికేమ్ a కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రైస్తవ సమాజము, క్రైస్తవ సంఘము ఆ విధంగా ఆరంభమైంది. నేనున్నాను, మా కులపోళ్ళు ఒక 20 గడపలు ఉంటారు. నాకు పాడడం వచ్చు, ఆడడం వచ్చు, టీవీల్లో యూట్యూబ్లో వచ్చే వాళ్ళందరినీ అనుకరించడం వచ్చు. వీళ్ళందరినీ పోగేసుకుంటే తలకో 100 రూపాయలు ప్రతి ఇంట్లో నుంచో తవిడు బియ్యం నెలను దశంభాగాలు ఇచ్చేస్తే నేను కూడా వీళ్ళతో పాటు సెటిల్ అయిపోతాను. ఆ సెటిల్మెంట్ కోసం సంఘం కాదు. వాక్యము విని అంగీకరించినటువంటి వారు, క్రీస్తును అంగీకరించిన వారు క్రీస్తులో పెంచబడడానికి, ఇంకా అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాసినట్టు పరిశుద్ధులుగా తీర్చబడి పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడినటువంటి వారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వారు, రక్షణ పొంది సత్యమునందు ఎదగాల్సిన అవసరత ఉన్న వారందరూ ఒక చోట చేర్చబడ్డారు. మోటివేషన్ ఏంటి? కారణం ఏంటి? ఉద్దేశం ఏంటి? ద పర్పస్ ఏంటి అని అంటే, వారందరూ విశ్వాస విషయంలోను క్రీస్తును గూర్చిన జ్ఞానము విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు అగుటకు. ఓకే, ఇది పర్పస్. వాళ్ళు అలా అవ్వడానికి ఆ సంఘానికి ప్రభు వలన అనుగ్రహించబడినటువంటి 5 దశల పరిచర్య అనేటటువంటి వరం ఉంది. అపోస్తలులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు. సో ఈ అపోస్తలులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు అనేవారు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారై వీరికి ఉపదేశాలు, హెచ్చరికలు, ఆదరణలు, క్షేమాభివృద్ధి ఇవన్నీ కలిగిస్తూ ఉండగా వీరంతా కూడా ఒక్కొక్క అవయవముగా ఎదుగుతూ ఈ పరిశుద్ధులందరూ సన్నద్ధులై క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడుతూ అనేకులకు పరిచర్య చేసేటటువంటి వారిగా వీళ్ళు తయారవుతూ క్షేమముగా ఉండి అభివృద్ధి చెందాలి. ఆ సంఘము ద్వారా లోకానికి పరిచర్య జరగాలి అనేటటువంటి
ప్రణాళికతోటి ఈ సంఘము ఆరంభమైంది. సో దిస్ వాజ్ ద ఒరిజినల్ యాక్చువల్ పర్పస్ and the procedure of the beginning of the early church. And we too must follow the same pattern. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడా తెగక ఉండిరి. Now I am coming to today's topic. ప్రార్థన చేయుట యందు ఎడ తెగక ఉండిరి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకు ఆయన ఖరాఖండిగా ఆయన ఆజ్ఞాపించాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. లూక్ చాప్టర్ 18 అండ్ ఐఎమ్ రీడింగ్ ఫర్ యూ వర్స్ 1. వారు విసుకక నంబర్ 1, నిత్యము నంబర్ 2, ప్రార్థన చేయుచూ ఉండవలెను అనుటకు ఆయన వారికి ఈ ఉపమానము చెప్పెను. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు ఒక ఉపమానం చెప్పి వాళ్ళని ఎగ్జార్ట్ చేస్తున్నారు. ఏం చేయమని? విసుకక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండవలెను. అబ్బాయిలు, మీ జీవిత విధానం ఎలా ఉండాలి అని అంటే, ప్రార్థన చేయాలంటే విసుగు వస్తుందయ్యా. ప్రార్థన మీరు ఎడ తెగక చేయలేరు. మీరు నిత్యము మీరు ప్రార్థన చేయలేరు. మీరు పోని చేసిన చేయుచూ ఉండలేరు, కంటిన్యూ చేయలేరు. ఇది కామన్ టెండెన్సీ. కానీ మీ జీవితం అలా ఉంటేనే విజయవంతంగా ఉంటుంది అని వాళ్ళకి విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితానికి ఒక మూలమైనటువంటి తాళపు చెవినిస్తున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? బైబిల్లో రికార్డ్ చేయబడినటువంటి ప్రార్థనలు ఎన్నో తెలుసా? కొన్ని వేలు ఉంటాయని మీరు అనుకుంటారు. నో 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 బైబిల్లో రికార్డ్ చేయబడినటువంటి ప్రార్థనలు 200 చిల్లర అంతే. అంటే నేనేం లెక్క పెట్టలేదు, నేను ఏదో గూగుల్ సెర్చ్ చేసి ఏదో చూశాను. నేను 200 పైచిలుకు అంతే. నేను ఆశ్చర్యపోతున్నాను, ఏంటి బైబిల్లో మరి భక్తుల గురించి రాయబడి ఉంది కదా, మరి వీళ్ళు ప్రార్థన చేసినట్టు లేదా అంటే, వారు చేసిన ప్రార్థనలు 200 ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ప్రార్థించే జీవన విధానాలు. వారు ఎప్పుడు ఎడా తెగక, వితౌట్ సీజింగ్, అంటే ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా క్రైస్తవుడు ప్రార్థనా జీవితంలో జీవించాలంట. మన చర్చిలో లింక్ ప్రేయర్ చేస్తాం కదా, ఇప్పుడు నువ్వు అలా కాదు. క్రైస్తవ జీవితం అంట నిత్యము ప్రార్థించే జీవితంగానే ఉండాలంట. కాబట్టి ఇక్కడ మనము ఏం నేర్చుకుందామంటే, ప్రార్థన గురించి నేను ఎక్కువ అంటే ఇప్పుడు మనం అదంతా కూలంకషంగా మనం వెళ్ళలేము. కానీ నేను చెప్తున్నాను చూడండి, ప్రేయర్ చేయడం అంటే మీకు ఒక సింపుల్గా ఒక విషయం చెప్తా, చాలా సింపుల్గా. నిరంతరము మన ప్రభువుతో ముచ్చటిస్తూ ఉండడం, దట్ ఈస్ ప్రేయర్. కబుర్లు చెప్పుకోవాలి ఆయన మనం. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ సింపుల్. నో రిలీజియన్, నో కాంప్లికేషన్ ఇన్ దిస్. వెరీ ఈజీ. అంటే నిరంతరము ఎడ తెగక నేను నా ప్రభు కబుర్లు చెప్పుకుంటూ ఉండాలి, ముచ్చటించుకుంటూ ఉండాలి. అంటే ఎలా ఉంటుంది చెప్పండి? కబుర్లు చెప్పుకోవడం, ముచ్చటించుకోవడం ఎలా ఉంటుంది చెప్పండి? ఇలా కబుర్లు చెప్పుకోవాలి, ముచ్చటించాలి అంటే ఎవరితో చేయగలుగుతామో తెలుసా? మన ఆఫీసులో కొలీగ్స్తో చేయలేం, మనం ప్రేమించినటువంటి వారితో మాత్రమే చేయగలుగుతాం. కాబట్టి మనం ప్రేమించేటటువంటి మన ప్రియమైనటువంటి మన ప్రభుతోటి మనం ముచ్చటించాలి. ముచ్చటించడానికి ఏముంటాయండి ముచ్చట్లు? కూర్చొని స్కీమ్లు, ప్లాన్లు, ప్రణాళికలు, ఇయర్ ప్లాన్లు, క్వార్టర్లీ ప్లాన్లు, హాఫ్ ఇయర్లీ, అవి కాదు నేను మాట్లాడేది. లేదా ప్రభువా నేను పెళ్ళి ఎలా చేసుకోవాలి, నేను ఏ ఉద్యోగం, ఇవి కాదు నేను మాట్లాడేది. కబుర్లు చెప్పుకోవడం అంటే ఏంటి? అదొక హ్యాబిట్. ప్రభువా నా బైబిల్ భలే ఉందే, ఇలా మాట్లాడుకోవాలి తెలుసా? ఇది ప్రార్థన. ఎడ తెగక నిరంతరము నిత్యము ప్రార్థన అంటే ఇదిగోండి ఇది. మీకు ఒక విషయం చెప్తాను. మనిషి ఏం లేకపోతే బతకలేడో మీకు తెలుసా? ఏం లేకపోతే బతకలేడు. దాన్ని ఏదో టర్మ్ అంటారు, నేను మర్చిపోయాను. మనిషి నీళ్లు తాగకపోతే బతకలేడు. నీరు లేకుండా మనిషి బ్రతకలేడు. ఏం లేకపోయినా బతకగలడు, కానీ నీళ్లు లేకపోతే బతకలేడు. ఆ నీళ్ళల్లోనే నీకు కావాల్సిన ఆక్సిజన్ కూడా దొరుకుద్ది. నీళ్లు లేకుండా మనిషి బ్రతకలేడు. సో మానవుడు అంటే ఎవరయ్యా? నీళ్లు తాగకపోతే బతకలేని వాడు అని అర్థం. వాటర్ ఈజ్ లైఫ్ ఫర్ యూ. అలాగే క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యము అనేది మన ఆహారం. ఓకే, దేవుని వాక్యం అనేది మన ఆహారం.
పరిశుద్ధాత్మ మన పానీయం, ప్రార్థన మన ఊపిరి. క్రైస్తవుడు అంటే ఏంటయ్యా? ప్రార్థన చేయకపోతే చచ్చిపోయేవాడు, ఇది అర్థం క్రైస్తవుడు అంటే. అర్థమైందా? యు గాట్ ఇట్? మానవుడు అంటే ఏంటయ్యా? నీళ్లు తాగకపోతే చచ్చిపోతాడు. క్రైస్తవుడు ఎవడయ్యా? ప్రార్థన లేకపోతే చచ్చిపోతాడు. ప్రార్థన అంటే ఏంటి? నాకు ప్రార్థన చేసుకోవడానికి మా ఇంట్లో అవకాశం లేదు, ఒక చెట్టు తొర్రన్నా ఉంటే బాగుండు, తలుపు చాటన్నా ఉంటే బాగుండు. ఎందుకంటే అసలే ప్రభు ఏమన్నాడు? నీ గదిలోనికి వెళ్ళి, నాకెక్కడ గది ఏడిసింది, మా అందరికీ ఉన్నది ఒకటే గది, నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని రహస్యమంద అంటున్నాడు. అక్కడికి నాకు ప్రార్థన చేయడం, అందుకే నేను ప్రార్థన మానేశాను. ప్రార్థన అంటే అది కాదు, ప్రార్థన అంటే అది కాదు. నీ గదిలోనికి, నీ హృదయం అనే గదిలోనికి వెళ్ళి అక్కడ నీ ప్రభు అయిన యేసుతో ముచ్చటిస్తూ ఉండాలి. ప్రభువా, ఈరోజు ఉదయం భలే ఉందే, చెట్లు భలే పూసే, ఈ కోకిల భలే కూస్తుందే, నువ్వే చేసావు కదా. 24 గంటలు మనం ఎవరితో ముచ్చటిస్తాం చెప్పండి? ఇక ఈ ముచ్చటించడం, కబుర్లు చెప్పడం అంటే ఈ టర్మినాలజీ మీకు అర్థం కాదు. కానీ ఫోన్ పట్టుకొని పద్దాక ఎవరి మెసేజ్ల కోసం చూస్తుంటాం? హాయ్ బేబీ, హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని పద్దాక ఎవరిని పలకరించాలని అనిపిస్తుంది? హాయ్ బేబీ, వాట్సాప్, హాయ్ బేబీ, వాట్ యూ డూయింగ్, హాయ్ బేబీ, కప్పుకున్నావా, పడుకున్నావా, ఏ పక్క తిరిగి పడుకున్నావు, నీ రూమ్లో పడుకున్నావా, ఇలా ఒరే ఇవన్నీ అవసరం ఏంట్రా అంటే, అవన్నీ అవసరమా కాదా తెలియదు, కానీ మాట్లాడుతూ ఉండడం అవసరం. మాట్లాడుతూ ఉండకపోతే నేను బతకలేను, క్షణమైనా ఉండలేను అనే ఉంటాయి చూసారా? అదుగో 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 దాన్నే కబుర్లు చెప్పుకోవడం, ముచ్చటించడం అంటారు. ఎవరితో చేస్తారు మీరు అలాగా? ఎవరితో చేస్తారు? మీరు బాగా ఒకవేళ మీరు బాగా ప్రేమించింది మీ తల్లో తండ్రి అయితే 24 గంటలు మీ తల్లితో తండ్రితో సంభాషిస్తూ ఉంటారు. యు అండర్స్టాండ్? అది మాట్లాడుతున్నాను నేను. ప్రార్థన చేయటం తెగక ఉండండి అని అంటే, ఏమన్నా 24 గంటలు కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే మాకు పని పాటలు ఉండవండి, అది కాదు నేను మాట్లాడేది. 24 గంటలు ఏదొచ్చినా ప్రతి దాంట్లో మొట్టమొదట యేసయ్యా కదా అని మనల్ని మనం మాట్లాడుకోగలగాలి. అద్దంలో చూసుకున్నాం, నీళ్ళు చూస్తే నాకు చాలా అందంగా అనిపించింది, వెంటనే ఎవరితో ముచ్చటించాలి? యేసయ్యా భలే చేసేవే, నన్ను భలే ముద్దొచ్చేసేలాగా చేసేవే అని మాట్లాడుకోవాలి. యు అండర్స్టాండ్? నీకేదైనా కష్టం వచ్చింది, ఏం ప్రభా ఇలా జరిగింది అని మాట్లాడుకోవాలి. ఇది తెగని ప్రార్థన. ఇది క్రైస్తవ జీవితానికి అలవాటైపోవాలి. ఈ అలవాటు అయిపోయినప్పుడు ఏమవుతుందనంటే, జీవితంలో కొన్ని క్లిష్టమైన, కొన్ని ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయనతో చెప్పుకోవడం, ఆయన నుంచి వినడం చాలా ఈజీ అవుతుంది. మనం ఏం చేస్తామంటే, మన డే టు డే లైఫ్లో ఆయనతో ముచ్చటించి కబుర్లు చెప్పే అలవాటు ఏమీ ఉండదు. జీవితం వచ్చి మన కళ్ళ ముందు ఇలాగ ఒక అజానుబాహుడిలాగా నిలబడి, నీ పెళ్లి సంగతి ఏంటి అంటే, ప్రభువా నేను ఎలా పెళ్లి చేసుకోవాలని నడిపించు ప్రభా. అసలు ఇంతవరకు ఆయన చేయబట్టుకొని నడిచిన అలవాటే లేదు. ఆయన నడిపిస్తే కూడా నీకు ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు. ప్రభా నేను ఏ ఉద్యోగం చేయాలో నాకు చూపించు నాయన. ఎలా చూపిస్తాడు? అసలు నీకు చూసే అలవాటే లేదు. ఇట్స్ అ డే టు డే క్రిస్టియన్ ప్రాక్టీస్. ఆయనతో ముచ్చట్లు చెప్పుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, మీ భాషలో యేసయ్యతో కూర్చొని సొల్లేసుకోవడం, అదనమాట ప్రార్థన అంటే. యు అండర్స్టాండ్? ఇలాగ మీరు చెయ్యాలంటే ఈ లోకంలో చాలా రంగురంగుల విశాల ప్రపంచం ఉంది. నాతో కూర్చోవాలంటే మీకు బోరు కొడుతుంది, విసుగు వస్తుంది, నాకు తెలుసు. కానీ మీరు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవించాలి అనంటే మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండవలను అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. ఆ చెప్పిన దాన్నే ఇక్కడ ఆది సంఘములో ఆది అపోస్తలులు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అలాగే మనం పౌలు జీవితాన్ని చూద్దాం. పౌలు ఏం చేస్తున్నాడు? పౌలు కూడా తన జీవితంలో సంఘము కొరకు తాను ప్రార్థన చేసుకోవడమే కాదు, సంఘము కొరకు నిరంతరము ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చూద్దాం, కొన్ని స్క్రిప్చర్స్ చూపిస్తాను, త్వరగా మీరు రాసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 21 వచనం రాసుకోండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ఏం చేస్తున్నాడు? ఈయన ప్రార్థన చేస్తున్నాడు. మీరు 21వ వచనం వరకు మీరు చదువుకోండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి
ఫిలిప్పీ పత్రిక 1:3 మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారు ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముగా ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని మాట్లాడుతాను. కొలస్సీ పత్రిక 1:9 రండి. కొలోషియన్స్ చాప్టర్ 1:9 అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. ఏమండి, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, చెయ్యడం మానట్లేదు, మానకుండా ప్రార్థన చేస్తున్నాను. విసుకక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండవలనని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను ప్రోత్సహించారు. అదే అలవాటు ఆది సంఘంలో ఉంది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, చేయుట మానక. నేను కాదు, మేమందరం చేస్తూ ఉన్నాం అని పౌలు చెప్తూ, ఈ పౌలు కూడా సంఘాలకి పత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఇదే హెచ్చరిక జారీ చేశాడు. చూడండి, మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5:16-18 ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి, సమస్తం పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండడి. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటికంటే ముందు ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రే వితౌట్ సీజింగ్ అంటే అసలు ఎక్కడ లింక్ బ్రేక్ అవ్వకూడదు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేటటువంటిది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ అ ప్రోగ్రామ్. నో, ఇట్స్ నాట్ ఎ ప్రోగ్రామ్. ఇట్స్ అ లైఫ్ బ్లడ్, prayer. Actually, for the early church and the early converts in the Bible, prayer was a lifeblood. It's a source of life for a Christian. In every moment. మీరు ప్రార్థన ఎప్పుడు చేసుకుంటారండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, నేను ఎప్పుడు చేస్తూనే ఉంటానండి అని చెప్పాలి. బ్రదర్, నా కోసం ప్రేయర్ చేయండి. అమ్మ, తప్పకుండా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా వ్యక్తిగత ఏకాంత ప్రార్థనలో నీ కొరకు ప్రార్థిస్తాను. ఇవన్నీ ఫస్ట్ ఆపేసేయాలి. నా కోసం ప్రార్థన చేయండి అని వెంటనే మొదలుపెట్టేయాలి. బండి స్టార్ట్ చేయాలి లేదా కార్ స్టార్ట్ చేయాలి. ప్రభా, ఏంటో ప్రార్థన చేయమన్నాడు. ఏం చేయాలి? ఆ అబ్బాయి గురించి లేదా అమ్మాయి గురించి ఏం రిక్వెస్ట్ చేయాలి నిన్ను? సరే ప్రభా, సరే వాళ్ళ కేసు నాకు చెప్పారు, ఇదిగో ఆ విషయాన్ని నీతో ముచ్చటిస్తున్నాను, నీకేమనిపిస్తుంది ప్రభా, నువ్వేమంటావు అని ఇంతే. ఇలా మాట్లాడుతూ ఉంటే ఆయన మన హృదయాల్ని తెరవ చేస్తూ ఉంటాడు. మన హృదయాల్లో ఒక వివేచన అనుగ్రహిస్తూ ఉంటాడు. మన మనసులు వికసిస్తాయి, మనకు అవగాహన వస్తుంది. వెంటనే ఇంటికి వెళ్ళేలోపు ఫోన్ చేసి, బ్రదర్, మీరు ఎందుకు ఒక విషయం గురించి ప్రార్థన చేయమన్నారు కదా, నాకైతే ఇలా అనిపిస్తుంది, బైబిల్లో ఉన్నటువంటి ఫలానా వాక్యాన్ని అనుసరించి మీరు ఇలా చేస్తే బాగుంటుందేమో. వెంటనే యూ కెన్ బ్రింగ్ ద వర్డ్ ఆఫ్ విజ్డమ్. దట్ ఈస్ క్రిస్టియన్ ప్రేయర్ లైఫ్. It is a life-giving breath to you. It is an oxygen to your Christian life. It's an oxygen. ఎడ తెగక ప్రార్థన చేయుడి. ఇప్పుడు ఆది సంఘంలో ఈ ప్రార్థనలో ఎలా కంటిన్యూ అయ్యారో మనము అపోస్తల కార్యంలోంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆది సంఘం యొక్క లైఫ్ స్ట్రీమ్ అన్నమాట ప్రార్థన అనేటటువంటిది. ఆ విషయాలు మనం కొన్ని చూద్దాం. ఓకే, అపోస్తల కార్యములు 1:14 ఇక్కడ మనకు సందర్భం ఏంటి అని అంటే, వారు 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా మిస్ అయిపోయాడు కదా, అతని స్థానంలో ఇంకొకరిని ఎన్నుకునేటప్పుడు వారు ఏం చేస్తున్నారో చూద్దాం. 12వ నుంచి మీరు చదవండి, అక్కడ శిష్యుల లిస్ట్ ఉంటుంది. 14వ వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండిరి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోగానే జరిగినటువంటి సందర్భం ఏంటి అని అంటే, వీరందరూ మేడగదిలోకి ఎక్కిపోయి ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండిరి.
24వ వచనంలోనికి రండి. ఇప్పుడు 24వ వచనం, ఇట్లు ప్రార్థన చేసి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, ఇట్లు ప్రార్థన చేసి ఎట్లు అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అపోస్తలత్వములోను పాలు పొందుటకు, ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుము. పరిచర్యకు సేవకులను ఎన్నుకునేటప్పుడు కూడా వారు ప్రార్థన చేసి ముందుకు వెళుతున్నారు. మొదటిది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరి వాళ్ళం అయిపోయామని ఏడవకుండా ప్రార్థన చేస్తున్నారు. రెండవది, పరిచర్యలో వాళ్ళను ఎన్నుకునేటప్పుడు ప్రార్థన చేసి వాళ్ళు ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు ఇక మనం ఇందాక చూసిందే 2వ అధ్యాయం 42వ వచనంలో వారు ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉన్నారు. ఇప్పుడు 4వ అధ్యాయం 31వ వచనంలోనికి వద్దాం. సంఘం ఇంకా బలపడుతూ ఉంది. బలపడుతున్నటువంటి సంఘంలో కొన్ని శ్రమలు వస్తూ ఉన్నాయి. ఆ సంఘంలో మొదటి పాస్టర్ అయినటువంటి పేతురుని తీసుకెళ్ళి లోపల వేసారు. ఆ తర్వాత సంఘానికి హింస వచ్చింది. అప్పుడు సంఘం కూర్చొని పేతురు గారు ఏదో చేస్తుంటాడు అందుకని లోపల వేసారు అని సనగడం కానీ, ఎందుకు మాకు ఇలాంటి కష్టాలు వచ్చాయని ఏడవడం కానీ చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే, అంటే వారి జీవిత విధానమే ప్రార్థన జీవితం అయిపోయింది. పరిచర్యలో నాయకులను ఎన్నుకున్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు. సంఘానికి కష్టాలు వచ్చినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్యమును ధైర్యముగా బోధించిరి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సవాళ్ళు ఎదురైనప్పుడు ధైర్యముగా పరిచర్య ముందుకు వెళ్ళడానికి ప్రార్థన చేసింది ఎవరయ్యా అంటే సంఘము. మై డియర్ ఫ్రెండ్స్, యూ ట్రై టు గెట్ మై పాయింట్. టుడే ఐఎమ్ టీచింగ్ యూ సంథింగ్ అబౌట్ ప్రేయింగ్ చర్చ్. ప్రార్థించే సంఘము, ఆది సంఘము ప్రార్థనలో ఎడతెగక ఉంది. వ్యక్తిగతంగానే కాదు, వారందరూ ప్రార్థనలో కూడి వస్తున్నారు. వారు పరిచర్యలో నాయకులను ఎంచుకునేటప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు. వారి సంఘములో కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు. వారు కూడి వచ్చి ప్రార్థన చేసినప్పుడు వారు కూడి ఉన్నటువంటి స్థలము కంపించింది. ఆ తర్వాత ఏం జరిగింది? అందరూ లబోదిబోమని కింద పడిపోయి దొల్లారు, కార్పెట్లు చింపేశారు, జుట్లు ఎరబోసుకున్నారు, బట్టలు చింపేసుకున్నారు. నో 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 జరగవలసినటువంటి పరిచర్య ఇంకా ప్రభావవంతంగా జరిగింది. ఏ స్వార్థ ప్రకటనకైతే వ్యతిరేకత వచ్చిందో ఆ స్వార్థ ప్రకటన శిష్యులు బహుబలముగా చేస్తూ వచ్చారు. ఎప్పుడు? సంఘము ప్రార్థన చేసినప్పుడు. వెన్ ద చర్చ్ ప్రేస్, మినిస్ట్రీ విల్ బీ వెరీ ఎఫెక్టివ్. అందుకనే కదా అపోస్తలుడైన పౌలు, నేను ప్రకటించవలసినట్టుగా స్వార్థ ప్రకటించినట్లు అటువంటి ధైర్యము కొరకు, అటువంటి వాక్శక్తి కొరకు మీరు నా నిమిత్తం ప్రార్థన చేయండి అన్నాడు. ఇంకా ఏమన్నాడు? నేను ప్రకటించడానికి, ద్వారాలు తెరవబడ్డానికి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. సంఘము ప్రార్థన చేయవలసినటువంటి విషయాలు ఇవి. శ్రమలు, పరిచర్యకు, సేవకు శ్రమలు వచ్చినప్పుడు సంఘం ప్రార్థన చేయాలి. వాక్య సేవకులు ప్రకటించవలసినట్టుగా ప్రకటించడానికి కావలసిన ధైర్యం కొరకు సంఘం ప్రార్థన చేయాలి. వాక్య సేవకులు ప్రకటించడానికి ద్వారాలు తెరవబడాలని కూడా సంఘము ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మరొక సంఘటన చూద్దాం. ఇదే 6వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం, వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఎవరు వారు? ఇక్కడ ఒక 7 మెంబర్స్ని సంఘ పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నారు. ఇందాకేమో అపోస్తలుల ఏర్పాటు, ఇప్పుడేమో సంఘములో ఈ ఆహారం పంచి ఇచ్చే వాళ్ళ ఏర్పాటు. అక్కడ కూడా ఏం జరిగింది? ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. చూసారా? వారి యొక్క అనుదిన జీవితము, అలాగే వారిలో అపోస్తలులను ఎన్నుకోవడం, అలాగే వారికి శ్రమలు వచ్చినప్పుడు, అలాగే పరిచర్యలో ఉన్న వారిని ఏర్పాటు చేసేటప్పుడు ఒకటేంటండి, ఏ విషయానికైనా కూడా వారందరూ కూడి వచ్చి ప్రార్థన చేయడం అనేది ఆది సంఘం యొక్క రెగ్యులర్ ప్రాక్టీస్ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే అంటా ఉన్నాను, ప్రేయర్ వాజ్ ద చర్చ్ లైఫ్ బ్లడ్. సంఘం యొక్క జీవం ఇచ్చేటటువంటి రక్తం లాంటిది, ఊపిరి లాంటిది ప్రార్థన. ఆది సంఘం అయితే అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉన్నారు. మన సంఘము కూడా నేడు ప్రార్థన చేయట యందు
ఎడతెగక ఉండాలి. ఐఎమ్ స్పీకింగ్ నాట్ అబౌట్ యువర్ పర్సనల్ ప్రేయర్స్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ చర్చ్ కమింగ్ టుగెదర్ అండ్ ప్రేయింగ్. జీవితాల కొరకు ప్రార్థన చేయాలి, అపోస్తలుల కొరకు ప్రార్థన చేయాలి, అనగా పంపబడినటువంటి సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు సంఘము ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, పరిచారకులను ఏర్పరచుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. ఒక విషయం ఏంటి, ప్రతిదీ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అంటే ప్రార్థన చేసి మనము కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం, అది కాదండి నేను చెప్పేది. ప్రార్థన అంటే ఏంటి అని అంటే ప్రభువుతో చర్చించి, ప్రభువుతో ముచ్చటిస్తూ ఉండే అలవాటు, ప్రభువుతో కబుర్లు చెప్పుకుంటూ ఉండే అలవాటు మనకు ఉంది కదా. కాబట్టి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడైనా, ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడైనా, ఒక తీర్మానం చేసేటప్పుడైనా, లేదా ఒక కార్యాన్ని తలపెట్టేటప్పుడైనా, ఒక ఆలోచన చేసేటప్పుడైనా ప్రభువుతో చర్చించి ముందుకు వెళ్ళండి. ఇది ప్రార్థన చేయడం అంటే. అంటే ప్రభువుతో చర్చిస్తూ ముచ్చట్లు చెప్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉండే మనకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు నలుగురు కూర్చొని అటువంటి వారు నలుగురు యూనో మీలో ఇద్దరు ఏకీభవించి అన్నాడు కదా, దిస్ ఇస్ చర్చ్. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉందును. దిస్ ఇస్ కాల్డ్ చర్చ్. కొయినోనియా, సహవాసము. ఆ సహవాసములో ప్రభువు కూడా మనతో పాటు పరిశుద్ధ సహవాసానికి ఆయన ఏకీభవించి వస్తాడు. కాబట్టి ముగింపులో నేను చెప్పేది ఏంటి అని అంటే, క్రైస్తవులముగా వాక్యానుసారంగా వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రభువుతో నిత్యము ముచ్చటిస్తూ కబుర్లు చెప్పుకుంటూ చర్చించుకునే అలవాటు ఉన్నటువంటి 4-5 కలిసి వచ్చి, లేదా మన సంఘంలో ఉన్న 40-50 మంది కూడి వచ్చి ఒక విషయం గురించి, ఒక పరిస్థితి గురించి, ఒక సవాలు గురించి, ఒక తీర్మానం గురించి, ఒక ఆలోచన గురించి, ఒక యాక్షన్ ప్లాన్ గురించి ఇలా చర్చించే అలవాటు ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రభువా ఏమంటావు అని కలెక్టివ్గా చర్చించడమే సంఘము చేసే ప్రార్థన. దిస్ ఈజ్ నాట్ అ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ నాట్ అన్ యాక్టివిటీ, దిస్ ఈజ్ నాట్ అ రిలీజియస్ రొటీన్. యు అండర్స్టాండ్? ఓకే. సో ఆది సంఘం ఎలాగైతే ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉందో, మనము కూడా ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉందుముగాక. అప్పుడు ఏం జరిగింది? వారు కూడి ఉన్న చోటు కంపించింది, ప్రతి వానికి భయం కలిగింది, వాక్య పరిచర్య ప్రభావవంతంగా జరిగింది. ఎప్పుడైతే సంఘము ప్రార్థించే సంఘముగా ఉంటుందో ఇట్టి కార్యాలు ఆ సంఘములోను ఆ సంఘము ద్వారాను జరుగుతాయి. ఆమేన్.